గుళ్ళోకి వెళ్ళి మా అమ్మాయికి పెళ్లి చేయి, మా అమ్మాయికి పెళ్లి చేయి. అది కూడా విచిత్రం. ఎవరిని అడుగుతాం? షిరిడి సాయిబాబా అని అడుగుతాం, ఆంజనేయ స్వామిని అడుగుతాం, అయ్యప్ప స్వామిని అడుగుతాం. వాళ్ళ ముగ్గురు మీటింగ్ ఎట్టుకుని నవ్వుకుంటారు. వేరే మనం ముగ్గురం బ్రహ్మచారులం కదా, మన అడుగుతాడు ఏమిటి వీడు అని. పెళ్లి కావాలంటే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడిగితే 16,000 పెళ్ళిళ్ళు అవుతాయేమో, ఒకటి కాదు. ఎవరిని ఏది అడగాలో కూడా మనకు తెలియదు. కనీసం వెంకటేశ్వర స్వామిని అడిగితే 2 పెళ్ళిళ్ళు అవుతాయి. శివుణ్ణి అడిగామనుకో, పక్కన ఒక ఆవిడ, నెత్తి మీద ఒక ఆవిడ పెట్టుకుని ఇస్తాడని. అయ్యప్ప స్వామిని షిరిడీ సాయిని పెళ్లి చేయమండం ఏంటి? వాళ్ళేజ్ కాకుండా కూర్చుంటే ఎక్కడ? అసలు ఆ కోరిక ఎందుకు కోరుతున్నావు? టెన్షన్ తట్టుకోలేకండి. సంబంధం మా అమ్మాయికి పెళ్ళి అయితే నీ మెట్లన్నీ మోకాలతో, అసలు నేను ఎవడెక్కమన్నాడు? నువ్వు మోకాలతో ఎక్కితే దేవుడు జాలి పడతాడా? ఎంత జ్ఞానం! నీ ఇంటి దగ్గర కూర్చోవమ్మా అని చెప్తే మోకాళ్ళతో ఎక్కుతానంటావు. ఎక్కడ? అక్కడ నువ్వు మోకాళ్ళు ఎక్కుతూ ఉంటే అయ్యో అయ్యో అంటే వెంకటేశ్వర స్వామి వచ్చి అయ్యో అనాలా? ఇదంతా అహంకారం ఉండి ఒక రకంగా. నీ గురించే పట్టించుకోవాలా దేవుడు? నువ్వు మోకాళ్ళతో ఎక్కితే ఆయనకే, అసలు ఎక్కకపోతే ఆయనకే.